ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. నేను మీ ఎన్ఎస్వి. ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. సో రీసెంట్గా నేను ఇండియన్ నేవీ సివిలియన్ ఎస్కే 2024లో ఎక్స్ అప్రెంటిస్ కోసం ఒక బల్క్ బ్యాచ్ అనేది నోటిఫికేషన్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఎస్కే స్కిల్డ్ కోసమే అప్రెంటిస్ చేసి ఇదే నా లైఫ్ అని, ఇదే నా మెయిన్ ఎయిమ్ అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రస్తుతం అయితే ఒక చాలా మంచి అవకాశం. బల్క్ రిక్రూట్మెంటు, అది పోస్టింగ్ కూడా ఎక్కువగా ఈఎన్సీకి ఎక్కువ ప్రయారిటీ ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి తెలిసినటువంటిది. సో కాబట్టి ఎవరికైతే ఇది ఖచ్చితంగా ఇదే ఫైనల్ టార్గెట్ ఆ డ్రీమ్ అయి ఉంటుందో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ నవంబర్ డిసెంబర్ నాటికల్లా ఎగ్జామ్ పెట్టినా సరే 100% మనం జాబ్ని గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి దీన్ని బేస్ చేసుకొని మేము దీనికోసం ప్రత్యేకంగా రేపు 27th మే నుంచి, అంటే మండే నుంచి సాటర్డే వరకు ఫ్రీగా 1 వీక్ పాటు డెమోని ప్లాన్ చేసాము. ఎవరికైతే ఈ క్లాసెస్ కోసం జాయిన్ అవ్వాలనో లేదా ఈ జాబే ఫైనల్ టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఒక 1 వీక్ పాటు ఫ్రీగా వినొచ్చు. విన్న తర్వాత మీకు నచ్చితేనే ఫీజు కట్టి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఈ 1 వీక్ పాటు అబ్సల్యూట్లీ ఫ్రీగానే డెమో క్లాసెస్ ఉంటాయి. అయితే ఇప్పటికే మా గురించి తెలిసిన వాళ్ళు ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మధ్యలో అప్రెంటిస్కి వెళ్ళిన, ఆల్రెడీ వేరే జాబ్స్కి ట్రై చేసి రాక మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉన్నా, లేదు అని అనుకుంటే ఇప్పటికే జాబ్ వచ్చినటువంటి వాళ్ళ బ్రదరో సిస్టరో అయ్యి ఉంటే మీరు రేపు మండే నుంచి 100% జాయిన్ అయిపోండి. ఎందుకని అని అంటే కనుక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి 100కి 200% జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. పోగా మా దగ్గర ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, మా దగ్గర ఆల్రెడీ రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళ దగ్గర మాకు పేరు పోకూడదన్న ఉద్దేశంతో మేము ఖచ్చితంగా వాళ్ళ మీద స్పెషల్ కేర్ అనేది 100% తీసుకుంటాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ది ఎండ్ వరకు చూడండి. ఎవరైతే పేరెంట్ అయ్యుండి మన పిల్లల్ని జాయిన్ చేద్దామా లేదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళు కూడా చివరి వరకు చూడండి. మీరు మా ఇన్స్టిట్యూట్ రావడానికి ముందు, కాల్ చేయడానికి ముందు పూర్తిగా ఈ వీడియోని అంతటినీ చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూట్కి రండి. అప్పుడు మాత్రమే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చి అడగండి. సో ఈ వీక్ అంతటికి కలిపి మేము ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసాము. ఈ షెడ్యూల్ అనేటువంటిది టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో లేరో వాళ్ళు కావాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అందులో డౌన్లోడ్ చేసుకోండి. ఆ గ్రూప్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఓన్లీ ఈ షెడ్యూల్ కోసం మాత్రమే కాదు, రీసెంట్గా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి మోడల్ పేపర్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అగైన్ టెక్నీషియన్ మోడల్ పేపర్స్ ఉంటాయి, బార్క్ మోడల్ పేపర్స్ ఉంటాయి, డిఆర్డిఓ మోడల్ పేపర్స్ ఉంటాయి, పవర్ గ్రిడ్ మోడల్ పేపర్స్ ఉంటాయి. రీసెంట్గా లాస్ట్ 1.5 year లేదా 2 years నుంచి ఐటీఐ డిప్లొమా మీద, పర్టికులర్లీ ఐటీఐ డిప్లొమా మీద ఏ ఎగ్జామ్స్ అయితే జరిగాయో, రీసెంట్గా జరిగినటువంటి చార్జ్మెన్ ఎగ్జామ్ కావచ్చు, టీఎంఎం ఎగ్జామ్ కావచ్చు, వీటిలన్నిటికి రిలేటెడ్గా ప్రతి దాంట్లోనూ ఒక 10% ఆఫ్ మోడల్ పేపర్స్ అనేవి అందులో ఉంటాయి. సో బిఫోర్ ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు ఆ పేపర్ యొక్క డెప్త్ చూడండి, పేపర్ యొక్క కాన్సెప్ట్ చూడండి, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయడానికి చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు మనం షెడ్యూల్ అనేటువంటిది మేము ఈ విధంగా ప్రిపేర్ చేసాము. లైక్ ఫిట్టర్, మిషనిస్ట్, మిల్రైడ్, టర్నర్, ఈ 4 ట్రేడ్లకి కూడా ఐటీఐలో మొదటి 3 సెమిస్టర్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. 4th సెమిస్టర్ మాత్రమే వేరు సిలబస్ ఉంటాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ 75% ఆఫ్ సిలబస్ అంతా కామన్గా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ క్లాసెస్ ఎవరికి ఈ 4 ట్రేడ్లకి కామన్గా జరుగుతాయి. వన్స్ ఒక పర్టికులర్ సిలబస్కి రీచ్ అయిన తర్వాత ఎవరి ట్రేడ్ను వాళ్ళు రిమైనింగ్ 25%ని సపరేట్ చేస్తాం. సో కాబట్టి దీనికి ఒక షెడ్యూల్ ఇచ్చాము, ఇందులో ఒకసారి చూడండి. మార్నింగ్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది. మీకు ప్రస్తుతానికి ఏ టైం పాసిబుల్ అనుకుంటే ఆ టైం రండి, లేదు డే అంతా నేను ఉండిపోతాను అనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోండి. ప్రస్తుతం అయితే మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం, మీరు ఏదో ఒక బ్యాచ్లో రండి అని. వేరే వన్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా మాకు సరెండర్ అయిపోవాలి, పూర్తిగా సరెండర్ అయిపోవాలి. దాదాపుగా మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు మా దగ్గరే ఉండాలి. అందులో ఒక 5 to 8 hours క్లాస్ జరిగితే మరొక 5 to 8 hours అనేటువంటిది ఏదైతే
ఉంటుందో అది ప్రాక్టీస్ మాత్రం కంటిన్యూస్గా మేమే చేయిస్తూ ఉంటాం. ఈ ప్రాక్టీస్ విధానాలు కూడా ఎలా ఉంటాయో మాట్లాడే ముందుగా ఇది ఫిట్టర్ గురించి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇది ఏదైతే ఉందో ఈ మూడిట్లో కూడా 60% సిలబస్ కామన్గా ఉంటుంది. పర్టికులర్లీ ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి 60% సిలబస్ కామన్గా ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్కి కంప్లీట్ రిమైనింగ్ 40% వేరుగా ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్కి రిమైనింగ్ పర్సంటేజ్ వేరేగా ఉంటుంది. ఎలక్ట్రికల్ డెప్త్గా చెప్పడానికి ఏదైతే ఓన్లీ ఎలక్ట్రికల్ చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటారు, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటారు, కామన్ టాపిక్స్ ఇద్దరు కలిపి చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేటప్పటికి మీరు ఇన్స్ట్రుమెంటేషన్ అంటూ ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కంప్లీట్ ఎలక్ట్రికల్ అంతా చదవాలి, కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ అంతా చదవాలి, దాంతోపాటుగా ఇన్స్ట్రుమెంట్స్ కూడా చదవాలి. ఎందుకని అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అంటేనే అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో వీళ్ళకి కూడా ఒక 60% వరకు కామన్ ఉంటుంది, ఆ తర్వాత కాడి నుంచి సపరేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి షీట్ మెటల్కి సపరేట్గా ఒక ట్రేడ్ ఉంటుంది, ట్రేడ్ థియరీ ఉంటుంది, దీనికి ఒక సపరేట్ ఒక ఫ్యాకల్టీ ఉంటారు, నో డౌట్. అయితే ఈ షీట్ మెటల్ అనేటువంటిది 2 సెమిస్టర్సే అవడం వల్ల ఈ 2 సెమిస్టర్స్లోనూ కూడా 70% సిలబస్ అంతా కూడా టూల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, కార్పెంటర్ ఒకటి, షీట్ మెటల్ ఒకటిని. సో కాబట్టి దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. సో కాబట్టి మీరు కూడా ఒకసారి విని చూడండి. కాకపోతే మేము మొదట చెప్పినటువంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఫిట్టర్, మెషినిస్ట్, మిల్రైట్, టర్నర్ వీళ్ళకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఎందుకని అని అంటే మొదటి 6 ట్రేడ్లు 7 ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్లకి మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అలానే సిలబస్ పెద్దగా ఉండడం వల్ల, ఎక్కువగా 4 సెమిస్టర్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఏమవుతుంది అని అంటే వాటికంటూ ఒక ఫిక్స్డ్ క్లాసెస్ ఉంటాయి. వేరేజ్ షీట్ మెటల్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, వెల్డర్ కానీ, ఆర్ ఇలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో R&AC కానీ, ఇవన్నీ కూడా 2 సెమిస్టర్స్ లేదా తక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ సిలబస్ ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ యొక్క అవైలబిలిటీని బేస్ చేసుకొని షిఫ్ట్లు, వాళ్ళ యొక్క షిఫ్ట్ని బేస్ చేసుకొని, అవైలబిలిటీని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే ఫ్లెక్సిబుల్. అంటే ఒక వీక్ మార్నింగ్ సెక్షన్ ఉంటే ఒక వీక్ ఈవినింగ్ సెక్షన్ ఉంటుంది, ఒక వీక్ మిడిల్లో ఉంటుంది. ఇలా మేము ఎప్పటికప్పుడు సండే నాడే నెక్స్ట్ సండే వరకు ఏ రోజు ఏ క్లాస్ ఉంటుందో మేము అనౌన్స్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని మీరు అటెండ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్డర్కి సపరేట్గా స్పెషల్గా ట్రేడ్ థియరీ సపరేట్గా ఉంటుంది, నాన్ టెక్నికల్ సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ డీజిల్ మెకానిక్ సపరేట్గా క్లాసెస్ ఉంటాయి, ట్రేడ్ థియరీ సపరేట్గా ఉంటుంది. అండ్ ఇది సో అగైన్ R&ACకి సపరేట్గా ట్రేడ్ థియరీ ఉంటుంది, నాన్ టెక్నికల్ ఉంటుంది. అగైన్ కార్పెంటర్కి కూడా ట్రేడ్ థియరీ సపరేట్గా ఉంటుంది, నాన్ టెక్నికల్ సపరేట్గా ఉంటుంది. సో అగైన్ ఇప్పుడు మేము ఇంకా స్ట్రెంత్ పోల్ అయిన తర్వాత పైప్ ఫిట్టర్కి, రిగ్గర్కి, పెయింటర్కి సపరేట్గా ట్రై చేస్తాం ట్రేడ్ థియరీ. ప్రస్తుతానికి ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా నాన్ టెక్నికల్ వినొచ్చు. వన్స్ ఫామ్ అయిన తర్వాత టెక్నికల్కి సపరేట్గా ప్లాన్ చేస్తాం. ఈ ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ముందు మీరే క్రాస్ చెక్ చేసుకోండి. సో లాస్ట్ రిక్రూట్మెంట్లో అరౌండ్ 92% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది. నేను ఇంకా అండమాన్లో జాయిన్ అవ్వాల్సినటువంటి కోర్ట్ లిస్ట్లో ఉన్నటువంటి థర్డ్ లిస్ట్ని యాడ్ చేయకుండా 152 మెంబర్స్, ఫస్ట్ లిస్ట్లో అండమాన్ అండ్ ముంబై కలిపి 139 మెంబర్స్ అయితే రిమైనింగ్ లిస్ట్లో మళ్ళీ అగైన్ మళ్ళీ సెలెక్ట్ అయ్యారు. సో ఇదంతా కలిపి 92% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది. ప్రతి 100 మందిలో 92 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ మీకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏదో విధంగా అయ్యి ఉండొచ్చు. సో ఇందులో చూపిస్తున్నటువంటి ఫొటోస్తో కానీ వాటితో కానీ మీరు ప్రూఫ్ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రండి. ఇక మెటీరియల్స్ అనేటువంటివి కంప్లీట్గా ఇంగ్లీష్కి ఒక బుక్ సపరేట్గా ఉంటుంది, అర్థమెటిక్ ఒక బుక్ సపరేట్గా ఉంటుంది, మెకానికల్ ఫిట్టర్ అయితే ఫిట్టర్, మెషినిస్ట్ అయితే మెషినిస్టు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సపరేట్గా బుక్ ఉంటుంది. వేరే ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పటికి పోస్టులు పడ్డ తర్వాత గైరో ఫిట్టర్ అని, రాడార్ ఫిట్టర్ అని, సోనార్ ఫిట్టర్ అని, ఎలక్ట్రానిక్ ఫిట్టర్ అని ఇలా డివిజన్స్ ఉంటాయి. అయితే అక్కడ డివిజన్స్ని బట్టి, పోస్టులను బట్టి మేము బుక్స్ అనేది సపరేట్ చేస్తాము. ఎందుకని అని అంటే 25 మార్క్స్ ఓన్లీ కామన్ టు ఆల్ ట్రేడ్స్. అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 4 ట్రేడ్లలోనూ కూడా 25 మార్క్స్ కామన్గానే ఉంటాయి. కానీ మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫిట్టర్ అప్లై చేస్తే కంప్లీట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే వస్తుంది. వేరేస్ గైరో ఫిట్టర్ అప్లై చేస్తే 25 బిట్స్ గైరో ఫిట్టర్ వస్తాయి, 25 బిట్స్ ఎలక్ట్రానిక్ ఫిట్టర్ వస్తాయి. సో ఈ వివరాలు మేము జాయిన్ అయిన తర్వాత చెప్తాం. సో జీకేకి ఒక బుక్ సపరేట్గా ఉంటుంది. సో జీకేకి ఒక బుక్ సపరేట్గా ఉంటుంది. అలానే అట్ ది సేమ్ టైము
రీజనింగ్కి ఒక బుక్ సపరేట్గా ఉంటుంది, ఇంగ్లీష్కి సపరేట్గా ఒక బుక్ సపరేట్గా ఉంటుంది. సో బిఫోర్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందుకు పబ్లిక్ డొమైన్లో ఇన్స్టిట్యూట్ కోసం ఏమని ఉందో ఒకసారి చెక్ చేయండి. అంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, ఇన్స్టిట్యూట్ కోసం ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు అనేటువంటి దాని గురించి ఒకసారి చూసుకొని రండి. అలానే జస్ట్ డైల్లో ఏ విధంగా ఇన్స్టిట్యూట్ కోసం ఉంది అనేది చూసుకొని రండి. ఎందుకనంటే మళ్ళీ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కొత్తగా ఏమీ అడగొద్దు. లేదా విశాఖపట్నంలో బెస్ట్ 3 బెస్ట్ 3 కోచింగ్ సెంటర్స్ ఇన్ విశాఖపట్నం అని కొట్టండి. అందులో ఐ స్టడీ సెంటర్ ఏ ప్లేస్లో చూపిస్తుందో చూడండి. లేదా విశాఖపట్నంలో బెస్ట్ 5 కోచింగ్ సెంటర్స్లో ఏది అని కొట్టి చూడండి. అందులో ఐ స్టడీ సెంటర్ యొక్క వ్యూ ఎలా ఉందో చూడండి. సో ఈ విధంగా ఇన్స్టిట్యూట్ కోసం ముందుగానే చెక్ చేసుకొని రండి. ఏదైనా నోటిఫికేషన్ పడగానే రకరకాల జనాలందరూ కూడా రకరకాల బ్యాచెస్ చేస్తారు. సో మీరు చెక్ చేసుకోవాల్సింది మీ లైఫ్కి సంబంధించింది కాబట్టి ఇంతకుముందు ఈ ప్రీవియస్ రిక్రూట్మెంట్లో వాళ్ళ దగ్గర ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది పూర్తిగా చెక్ చేసుకోండి. మా దగ్గర మోర్ దాన్ 92% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది లాస్ట్ రిక్రూట్మెంట్ 2022లో అండమాన్ అండ్ ముంబై కలిపి. అండ్ రిమైనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది వచ్చేటప్పటికి అండమాన్ వెయిటింగ్ లిస్ట్ ఉండడం వల్ల, అంటే కోర్టులో స్టేన్ అడ్డం వల్ల నేను ఆ రిక్రూట్మెంట్ కూడా యాడ్ చేయలేదు. సో ఆ రిజల్ట్ కూడా యాడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంకా హెవీగానే ఉంటుంది పర్సంటేజ్. అయితే మీరు ఖచ్చితంగా ఇది పబ్లిక్ డొమైన్లో మా దగ్గర ఓపెన్గా రిజల్ట్ ఉంటుంది, అది పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత సో మాత్రమే రండి. ఇది ముంబైలో కావచ్చు, లేదు అని అనుకుంటే విశాఖపట్నంలో కావచ్చు, డిఫరెంట్ డాక్యార్డ్లో చేస్తున్న వాళ్ళు. అండ్ రీసెంట్ 2024లో మేము ఎవ్రీ ఇయర్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏ నోటిఫికేషన్ లేకపోయినా చిన్న నోటిఫికేషన్లో కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీలో వచ్చేటప్పటికి 6 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. NAD-SK మొన్ననే జరిగింది, అందులో ఆల్రెడీ 4 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. బార్క్ తీసుకుంటే కనుక అందులో 11 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. రీసెంట్గా ఇండియన్ నేవీ చార్జ్మెన్ రిజల్ట్ వచ్చింది 2023 సెప్టెంబర్లో రాసినటువంటి ఎగ్జామ్, దాంట్లో 11 మెంబర్స్ ఫైనల్గా క్వాలిఫై అయ్యారు. అండ్ BDL ఎగ్జామ్ జరిగింది, అందులో రిటర్న్ ఖచ్చితంగా ఒకరు క్వాలిఫై అయ్యారు. ఐజీ కార్ అని రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది, దాని రిజల్ట్ వచ్చింది, అది 2 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇలా ఎవ్రీ ఇయర్లో ఏ నోటిఫికేషన్ లేకపోయినా సరే ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అవుతూనే ఉంటారు. ఇంకా ఎడిషనల్గా ఉన్నాయి. అదే అందులోకి ఎగ్జాంపుల్కి మొన్ననే పవర్ గ్రిడ్ రిజల్ట్ వచ్చింది, అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత పెడదాం అన్న ఉద్దేశంతో మేము ఇంకా మెన్షన్ చేయలేదు. ఇలా ఎవ్రీ రిక్రూట్మెంట్లో 1 or 2 మెంబర్స్ అయినా 10 పోస్టులు ఉంటే ఆ 10 పోస్టుల్లో 1 or 2 మెంబర్స్ అయినా క్వాలిఫై అవుతూ ఉంటారు మా ఇన్స్టిట్యూట్ నుంచి. అలాంటిది ఎక్స్ అప్రెంటిస్ కోసం ఆల్రెడీ ఎక్స్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకైతే మనం తీసే పోస్టుల్లో మోర్ దెన్ 50 to 75% పోస్టులని మనం 100% గెయిన్ చేయగలము. మేము అంత ప్రాణం పెట్టి చెప్తాము అండ్ ఎఫెక్టబుల్గా చెప్తాము అండ్ ఇండివిజువల్ కేర్ ఉంటుంది, స్పెషల్గా ట్రీట్ చేస్తాము అండ్ సో డెడికేటెడ్గా వర్క్ చేస్తాము. మీరు చేయాల్సినటువంటి పనుల్లో ఒకటే, కంప్లీట్గా సరెండర్ అయిపోవాలి. 6 months పాటు ఏ పని పెట్టుకోకుండా, అప్ అండ్ డౌన్లు చేయకుండా, సో ఇన్స్టిట్యూట్కి మోర్ దాన్ 10 kilometers సరౌండింగ్స్ తప్ప మిగతా అంతకన్నా దూరం ఏదైనా ఉంటే వాళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూట్ దగ్గరలోకే వచ్చేసి ఏదో ఒక హాస్టల్లోనో రూమ్లోనో ఉండి కంప్లీట్ డెడికేటెడ్గా ఒక 6 months పాటు ఉంటే జాబ్ అనేది 100% మీకు పాసిబుల్ అవుతుంది. దానికి ఏమేమి కావాలో, ఎలా ప్రిపేర్ చేయాలో మాది రెస్పాన్సిబుల్గా తీసుకుంటాము. సో కాబట్టి బిఫోర్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవ్వడానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఆ తర్వాత రండి. సో నెక్స్ట్ ఫస్ట్ 1 week కంప్లీట్ డెమో ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఆఫ్టర్ 1 week తర్వాత డెమోలు అంటూ ఏమీ ఉండవు, ఆల్రెడీ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవరికైనా అంతకన్నా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఎప్పుడైతే ఆఫ్టర్ 1 week తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉంటున్నారో, ఎప్పుడైతే మీరు ఫీజు కడతారో కట్టిన తర్వాత 10 days వరకు వ్యాలిడిటీ ఇస్తాము. 10 days లోపు మీకు ఏ ఒక్క రోజైనా సరే ఫస్ట్ రోజు ఒకలా ఉంది, తర్వాత మరోలా ఉంది అని మీకు అనిపిస్తే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫీజులోంచి 1 rupee కూడా మేము కట్ చేసుకొని మొత్తం అమౌంట్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు మీకు నచ్చకపోతే. ఇది ఎప్పుడురా అంటే 1 week తర్వాత మేము పెట్టేటువంటి కండిషన్స్. సో ఇది మేజర్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఫీజు కట్టినా సరే దానికి 10 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది నోటిఫికేషన్ పడేలోపు
మేము 50-70% సిలబస్ని 100% కంప్లీట్ చేస్తాం. మేము టార్గెట్ పెడతాం, కంటెంట్ ముందుగానే ఇస్తాం, దాని ప్రకారంగా కంప్లీట్ చేస్తాం. అగైన్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఎవ్రీడే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. అలానే ఎవ్రీ వీక్ ఒక మాక్ టెస్ట్, అంటే కంప్లీట్గా వాడిది ఎలా అయితే ఉంటుందో సిలబస్, ఆ సిలబస్ని బేస్ చేసుకునే చెప్తాం, అంటే టెస్టులు పెడతాం. అంటే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్టులు పెట్టము. టెస్ట్ అనేది ఎలా ఉంటుందో డే 1 నుంచి కుర్రవాళ్ళకి అలవాటు అవ్వాలి అన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ పడేలోపే మినిమం ఒక 15-20 టెస్టులన్నా కంప్లీట్ చేస్తాం. సో ఇది మేము మ్యాక్సిమం చేసేటువంటి పని. సో దీంతో పాటుగా మెటీరియల్ అనేది ఈ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలానే మోడల్ పేపర్స్ అనేది ఈ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఈ ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అడిషనల్గా ఏమైనా మేము ప్రొవైడ్ చేసిన ఇవన్నీ కూడా ఫీజులోనే ఉంటుంది. సో 1 or 2 months ఒకవేళ లేట్ అయినా, ఎగ్జాము డిలే అయినా సరే అదే ఫీజుకి మేము తీసుకుంటాం. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకైతే కనుక 10,000, నోటిఫికేషన్ పడ్డ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకైతే కనుక 7,000. సో ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే ఇన్స్టిట్యూట్కి వచ్చి అడగండి. ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీలే. వాళ్ళ డ్యూటీ కాని టైంలో వచ్చి ఫ్రీ చేసుకొని మన కోసం అంటూ మరొకరికి దారి చూపించాలన్న ఉద్దేశంతో వాళ్ళ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అండ్ నాన్ టెక్నికల్ చెప్పేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీసు. టెక్నికల్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంప్లాయీస్. సో ఒకసారి క్లాస్ విని చూడండి. అండ్ ప్రతి ట్రేడ్కి ఇండివిజువల్ ఎంప్లాయీ అనేటువంటి వాళ్ళే టెక్నికల్ చెప్తారు. ఆ ఎంప్లాయీ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టుగా డ్యూటీ కాని టైంలో అడ్జస్ట్ చేసుకొని వస్తారు. అదే నేను ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, మిషనిస్ట్, మిల్ రైడ్, వీటికి మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉండడం వల్ల మేము ఒక ఫ్యాకల్టీ వేరే షిఫ్ట్లో ఉన్నా, ఇంకో ఫ్యాకల్టీ ఖాళీ షిఫ్ట్ ఆపోజిట్ షిఫ్ట్లో ఉండడం వల్ల క్లాసెస్ అనేవి వాళ్ళకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. వేరే డీజిల్ మెకానిక్, వెల్డరు, లేదు అని అనుకుంటే R&AC, కార్పెంటర్, వీటికి ఎక్కువగా ప్రజెంట్ మేమైతే స్ట్రెంత్ని బేస్ చేసుకొని సింగిల్ ఫ్యాకల్టీస్ పెడతాం. సో సింగిల్ ఫ్యాకల్టీస్ అవడం వల్ల వాళ్ళది ఏ షిఫ్ట్ అయితే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, ఒకవేళ బి షిఫ్ట్ అయితే మార్నింగ్ క్లాస్ ఉంటుంది. వాళ్ళకి మాత్రం 100% ట్రేడ్ థియరీ జరుగుద్ది, కానీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఇవి ఏమంటారు, రేపు మండే నుంచి స్టార్ట్ చేస్తున్నటువంటి బ్యాచ్ యొక్క ఓవర్వ్యూ డీటెయిల్స్. సో ఇంతకన్నా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా ఇదే మీ టార్గెట్ అనుకుంటే కనుక కంప్లీట్గా 6 months పాటు డెడికేటెడ్గా వర్క్ చేయండి. 100% జాబ్ మీకు గ్యారంటీగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.